నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. సో ఈరోజు 3 మార్చ్ 2026. సో మార్కెట్లన్నీ కూడా బాగా నెగిటివ్ ఉన్నాయి. యుద్ధం ప్రభావం ఏదైతే ఉందో అది మార్కెట్ మీద చాలా భారీగా ఉందనుకోవచ్చు. అండ్ ఈరోజు మనకి మార్కెట్ లేదు, కానీ ప్రపంచ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ చూస్తే మోర్ దెన్ 3% ఇండెక్స్లన్నీ కూడా డౌన్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేపు మనకి ఓపెనింగ్ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. దాదాపుగా నిఫ్టీ చూస్తే 300 to 400 పాయింట్స్ గ్యాప్ డౌన్తోని ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనం 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 99.11కి వెళ్ళింది. సో ఇది మనకి డేంజర్. ఇది బేరిష్నెస్కి మెయిన్ రీజన్ ఇది కూడా అనుకోవచ్చు. సో డాలర్ ఇండెక్స్ హెవీగా పెరుగుతుంది. సో ఇది మన మార్కెట్ని ఇంకా డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మార్కెట్లు బాగా డౌన్ అయ్యే ఛాన్సెసే చాలా ఎక్కువ కనపడుతుంది. ఏదైనా చిన్న రికవరీ ఇచ్చినా కానీ ఒక సెల్లింగ్ ప్రెజరే హెవీగా ఉండొచ్చు మార్కెట్లో. ఇంకొకటి మనం కమోడిటీస్లో చూస్తే క్రూడ్ ఆయిల్ ఈరోజు దాదాపుగా 6.6% పెరిగింది. $76 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ $83కి వచ్చేసింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్లో భారీ నష్టాలు చూడొచ్చు మనం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో. అయితే ఇప్పుడున్న మార్కెట్ సెనారియోలో ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే మనం ఏవైతే బేరిష్ స్టాక్స్ ఉన్నాయో, స్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, పెయింట్ కంపెనీస్ కావచ్చు, ఏదైతే క్రూడ్తో రిలేటెడ్గా ఉన్న కంపెనీస్, వాటిల్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. వాటిల్లో మనం సెల్లింగ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ కంపెనీస్ మనకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే లోయర్ లెవెల్లో వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఒక అక్యుములేషన్ జోన్స్లోకి వచ్చినప్పుడు మాత్రం ఆ స్టాక్స్లో మనం బయ్యింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం రావచ్చు. అయితే ఒక్కటి ఇమీడియట్గా గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం వెయిట్ చేయాలి. మార్కెట్ కొంత స్టేబుల్ కావాలి, లేదా ఒక చిన్న పుల్ బ్యాక్ రావాలి. అప్పుడు మనం ఎంట్రీ పాయింట్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ నిఫ్టీకి అసలు లెవెల్స్ చూద్దాం, ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన గత వీడియోలో అనుకున్నట్టుగానే 24,730, 24,580 ఆర్ 600 లెవెల్. సో ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ అనుకున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఓపెనింగ్ మనకి దీనికి దగ్గరలోనే ఈ జోన్లోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బౌన్స్ అయింది. ఇక్కడ చూస్తే మనకి దాదాపు 300 to 350 పాయింట్స్ బౌన్స్ అయింది, కానీ సస్టైన్ కావట్లేదు హైయర్ లెవెల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న లెవెల్స్కి దేనికి కూడా మనం ఇంపార్టెన్స్ లాగా తీసుకోవద్దు. ఒకటి ఈ గ్యాప్ ఏరియా, ఇది మనకి రెసిస్టెన్స్ పాయింటే. ఇది గ్యాప్ ఏరియా హైయర్ లెవెల్. ఇది ఆల్మోస్ట్ 200 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి 25,340 అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ అనొచ్చు. ఇప్పుడు మనకి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి లోయర్ లెవెల్లో 24,587 ఇది మనకి సపోర్ట్ ప్రైస్. కాకపోతే ఇప్పుడున్న సెనారియోలు అంటే మన గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూస్తే దానికన్నా కూడా కిందకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి మనకి ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు సపోర్ట్ ఇవ్వచ్చు. 24,350 ఇది ఒకవేళ గ్యాప్ డౌన్ దీనికన్నా కింద అయితే మాత్రం ఫర్దర్గా ఇంకా వీక్నెస్ కావచ్చు. ఒకవేళ 24,350 దగ్గర ఓపెన్ అయ్యి కొంత పుల్ బ్యాక్ ఇస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 24,587, తర్వాత 24,731. సో 24,350 కన్నా కిందకు వెళ్ళిపోతే మాత్రం మనం అతి తక్కువ టైంలోనే ప్రీవియస్గా ఉన్న గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి దాదాపుగా 1000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడ మధ్యలో మనకి పెద్దగా సపోర్ట్ పాయింట్స్ లేవు. ఒకే ఒక సపోర్ట్ పాయింట్ ప్రీవియస్గా ఒక చిన్న గ్యాప్ అండ్ స్వింగ్లో 23,920. సో దీని తర్వాత వస్తే 23,200 అండ్ 23,000 వరకు కూడా మనకి పెద్దగా సపోర్ట్ పాయింట్స్ లేవు. ఇది చాలా క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవాలి 24,350 అనేది. దీనికన్నా కింద క్లోజ్ అయితే 23,920. దాని తర్వాత ఇది మాత్రం మనకి ఒక అక్యుములేషన్ జోన్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. బేరిష్నెస్ కంటిన్యూ అయ్యి అరౌండ్ 23,000కి వస్తే మాత్రం ఇక్కడ మనం కొంత అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్లో మనం ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే
ఇది మాత్రం మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్కి వస్తే. ఎందుకంటే ఇప్పుడున్న సెనారియోలో యుద్ధం ఇమీడియట్గా తగ్గే సూచనలు ఏం కనపట్లేదు. ఇంకొకటి క్రూడ్ కంటిన్యూస్గా పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకవేళ క్రూడ్ $100 వరకు రీచ్ అయితే మాత్రం మార్కెట్ ఇంకా ఎక్కువ క్రాష్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. సో కాషియస్ అప్రోచ్ ఉండాలి. మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ వాటిల్లో ఏదైనా హెవీ డెంట్ కనపడతా ఉంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సెనారియోలో చాలా స్టాక్స్లో ఒక సెల్లింగ్ ప్రెజరే చూసే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. మనం ఒక 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం. అయితే ఇది నిఫ్టీ లెవెల్స్, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసి తర్వాత ఏదైనా ఒక 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో వీక్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 59,250. సో అది కూడా బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్గా మనం అనుకున్న లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. 58,410 తర్వాత 57,800. ఇవి రెండు మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ వైజ్గా ఎనీ సపోర్ట్ బ్రేక్ అవడానికి అవకాశం ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. కీ లెవెల్ మార్పు లేదు, 59,980. దానికన్నా మనం కిందనే ఉన్నాం. అండ్ 59,980 వచ్చి మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇట్లా కొన్ని లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వీక్నెస్సే ఎక్కువ కనపడుతుంది. ఒకటి మనకి మేక్ ఆర్ బ్రేక్ జోన్ లాగా తీసుకోవచ్చు 57,800. ఇన్ కేస్ రాబోయే రోజుల్లో 57,800ని బ్రేక్ చేసి దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఇంకా షార్ప్ ఫాల్ కావచ్చు. అక్కడి నుంచి 1000 పాయింట్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో డెంట్ రావడానికి అవకాశం ఉంది. అయితే సెనారియో చూస్తే మాత్రం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంగ్త్ ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్నెస్ రావచ్చు. స్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్లో ఏమైనా డిప్స్ వస్తే మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో పిఎస్యు బ్యాంక్స్ నుంచే ఒక స్టాక్ తీసుకుందాం. లాంగ్ టర్మ్లో కూడా ఇది మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ లో ఏదైతే ఉందో ఇది మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ 124 రూపీస్ 30 పైసా అక్కడ సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇప్పుడున్న సెనారియోలో ఇది కూడా బ్రేక్ కావచ్చు. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అరౌండ్ 115 ఆర్ 120 ఈ రేంజ్ అనుకోవచ్చు. ఒక 2-3 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్. సో 117 ఈ లెవెల్స్ మనకి చాలా క్రూషియస్ లెవెల్స్ లాగా ఉంటాయి. అక్యుములేషన్ జోన్ లాగా దీన్ని ప్లాన్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్. సిల్వర్ మూమెంట్తోని మనకి హిందుస్థాన్ జింక్ మాత్రం బాగా భారీగా పెరుగుతుంది. సో ఈ ర్యాలీ తర్వాత ఒక ఫాల్ ఇచ్చింది. సిల్వర్ మనకి ఎప్పుడైతే సిల్వర్ భారీగా డౌన్ అయిందో ఆ టైంలో ఇది క్రాష్ అయింది. అయితే ఒకటి లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది 620. ఇది R622. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇది బ్రేక్ అయితే మాత్రం దీంట్లో మళ్ళీ ర్యాలీ రావచ్చు. ప్రీవియస్ హైస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మార్కెట్ ఓవరాల్ వీక్ ఉన్నా కానీ ఈ పర్టికులర్ స్టాక్లో మాత్రం మొమెంటం పాజిటివ్ ఉంది. అయితే దీంట్లో కూడా మనం చూడాల్సింది 595 కన్నా డే క్లోజింగ్ కింద అయితే మాత్రం దీంట్లో ఇంకా వీక్నెస్ రావచ్చు. ఈ ప్రీవియస్ లోస్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనకు ఒక ఆపర్చునిటీ 2 సైడ్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక హైయర్ లెవెల్కి వెళ్తే బయింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తే ఒక షార్ట్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో మనం మనీ రావాలంటే ఒక 2 సైడ్లు మన ప్లాన్ ఉండాలి. మార్కెట్ డౌన్ అవుతుంటే షార్టింగ్ సైడు, అదే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బయింగ్ సైడు, ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. సో ఇవి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఈ అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, టెక్నికల్గా లెవెల్స్ ఏంటి, దాంతోపాటుగా ఫండమెంటల్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్స్ ఏం చూడాలి? పిఈ చూడాలా, ఈపీఎస్ చూడాలా, లేకపోతే గ్రోత్ రేట్ చూడాలా, ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకే ఒక ప్రోగ్రాంలో ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఫండమెంటల్స్, టెక్నికల్స్, అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ని ఎట్లా స్టడీ చేస్తాం, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్
ఇన్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏం చూడాలా, ఏవి ఎలా ఉంటే మనం ప్లాన్ చేసుకోవాలా, ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటి అన్నీ కూడా మనం 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.